మెగా న్యూస్ విజయవాడ మాచవరం డౌన్ లో ప్రసిద్ధి చెందిన దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికుడు చిరంజీవి ఆరోపించారు. ఆయన అవినీతిపై ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చామని తెలిపారు. విచారణ నిమిత్తం దేవాదాయ శాఖ అధికారులు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని ఆలయ ఈవో తెలిపారని, కానీ రాత్రి వరకు వేచి చూసినా ఏ అధికారి రాలేదని తెలిపారు. గోవర్ధన శోభనాద్రి చార్యులు అక్రమాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ మాచవరంలోని డౌన్లో ప్రసిద్ధ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న గోవర్ధన శోభనాద్రి చార్యులపై స్థానిక భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. భక్తుల నుండి అక్రమంగా సొమ్ములు వసూలు చేయడమే కాకుండా దేవస్థానంలో పలు అవకతవకలకు పాల్పడుతున్నారని మాచవరానికి చెందిన స్థానికుడు చిరంజీవి ఆరోపించారు. ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ అధికారులకు అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించినట్లు తెలిపారు. దేవాలయ ఆదాయానికి గండిపడేలా నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన అర్చకుడు వ్యవహరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నా పేరు చిరంజీవులు. గుళ్ళో బాగా అక్రమంగా జరుగుతున్నాయి. బాగా డబ్బులు ఇచ్చేసి టోకెన్ డబ్బులు బంగారం మొత్తం వేసేస్తున్నారు. దాని గురించి ఎంక్వైరీ పెట్టుకున్నా. నేను ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ కమిషన్ 3ంటికి వస్తామన్నారు, 3ంటికి రాలేదు. 6ంటికి వస్తామన్నారు, 6ంటికి రాలేదు. అది జరిగింది. ఏ రకమైన దోపిడీ జరుగుతుంది? మామూలుగా టోకెన్లు సరే పోయిరండి. సగం టోకెన్లకు వస్తారు, సగం టోకెన్లు డబ్బులు ఎత్తేస్తారు. సగం టోకెన్లకు వస్తారు, సగం టోకెన్లు ఎత్తేస్తారు. పంతులు మరి దారుణంగా తయారయ్యాడు. మరి ఒక పంతులు ఒక నియంతలా తయారైపోయాడు. గుడికి ఒక 70-80 కోట్లు ఆస్తి సంపాదించేసుకున్నాడు. గుడికి రూపాయి ఆదాయం లేదు. గుడికి 25 లక్షలు లేదండి ఆదాయం. అతను ఒక 70-80 కోట్లు సంపాదించేసుకున్నాడు. అయినా చాలక అందరి మీద ఎలిగేషన్లు చేసి అందరిని ఇది చేస్తూ ఉంటాడు. అది ఒకడే. ఏ గుడిలో జరిగిందండి ఇది? ఈ మాచవరం దాసాంజనేయ స్వామి గుడి. అందరండి ఇక్కడ స్థానికుడినే. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. మరి గుడి ఎలా ఉందంటే మన చేతుల్లో దక్షిణ ఉంటేనే వచ్చి చెడగోపురం పెట్టే పరిస్థితి అయిపోయింది. రూపాయి చేతిలో చూస్తేనే వచ్చి చెడగోపురం పెట్టి అక్షంతలు వేసే పరిస్థితి అయిపోయింది గుడిలో. లేదంటే పట్టించుకోవట్లేదు. ఎవరి దగ్గర జేబులో చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడగోపురం పెట్టి అక్షంతలు వేయడం చేస్తున్నారు. బైక్కి వచ్చి ఒక 110 రూపాయలు టోకెన్ అయితే ఆ పూజారి వచ్చి బయటకు వచ్చి పూజ చేస్తే 516, కారుకి 170 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే టోకెన్ అయితే 716, 2016 వాళ్ళ పల్లెల్లోకి బొడ్డుల్లోకి వెళ్తున్నాయి. అది ఆ రూపాయి వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము స్థానికులుగా మేము కోరుకుంటాం. అంతమించి వేరే ఏమీ లేదండి. అవునండి, మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చేసామండి. వాళ్ళు ఏదో వాళ్ళు 3ంటికి వస్తామని చెప్పి వెయిట్ చేసాం, రాలేదు. మళ్ళీ 6ంటికి అన్నారు, రాలేదు. అందుకే మీడియా